60 లక్షల విలువైన 3 కిలోల ఎఫ్రెడ్రిన్ సుడోపెడ్రిన్ను డిఆర్ఐ స్వాధీనం చేసుకుంది. ఇక ఇంటెలిజెన్స్ బృందం ఆధారంగా డిఆర్ఐ హెడ్జెడ్జు అధికారులు న్యూజిలాండ్కు కొరియర్ చేయడానికి ప్యాకేజ్ను బుక్ చేసుకోవడానికి హైదరాబాద్కు వచ్చిన 2 వ్యక్తులను అడ్డుకున్నారు. ప్యాకేజ్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 02 వాక్యూమ్ సీల్డ్ పారదర్శక ప్యాకెట్లు తిరిగి పొందబడ్డాయి. పొడి రూపంలో ఉన్న తెల్లటి పదార్థం 2 ప్యాకెట్ల నుండి తిరిగి పొందబడిన మరియు ఫీల్డ్ టెస్ట్ కిట్తో పరీక్షించినప్పుడు ఎఫ్రెడిన్ సుడోపెడ్రిన్ పాజిటివ్ అని సూచించబడింది. 60 లక్షలు విలువ చేసే 3 కిలోల ఎఫ్రెడిన్ సుడోపెడ్రిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు మరియు ఎన్డీపీఎస్ చట్టం 1985 నిబంధనల ప్రకారం 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టం కింద ఎఫ్రెడ్రిన్ మరియు సుడోపెడ్రిన్ నియంత్రిత పదార్థాలుగా వర్గీకరించబడ్డాయి. ఈ డ్రగ్స్ యాంఫెటమిన్ మరియు మెథోఫెటమిన్ యొక్క అక్రమ తయారీకి పూర్వగాములుగా పనిచేస్తాయి. వీటిని సమిష్టిగా ఎమోఫిటమిన్ టైప్ స్టిమ్యులెంట్స్గా సూచిస్తారు. తదుపరి విచారణ పురోగతిలో ఉంది.